సో, ఫస్ట్ డెల్టాబుల్ ఇండికేటర్‌ని చూసినప్పుడు దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి ట్రెండ్ ఎటువైపు ఉందో చూసి అటువైపు మనం పార్టిసిపేట్ చేస్తాము. రెండోదొచ్చేసి మొమెంటమ్ ఎక్కడ స్టార్ట్ అవుతే అప్పుడు మనం ట్రేడ్‌లో పార్టిసిపేట్ చేయడము. మూడోది స్టాప్ లాస్ ఏంటి? టార్గెట్ ఏంటి? సో, ఏ ట్రేడర్‌కైనా ఈ 3 విషయాలు కరెక్ట్‌గా తెలిస్తే కరెక్ట్ స్ట్రాటజీస్‌లో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే కంటిన్యూయస్‌గా ప్రాఫిట్‌లో ఉండడానికి అవకాశం ఉంటది. సో, ఈ 3 కూడా మన ఇండికేటర్‌లో ఉండడానికి వీలుంది కాబట్టి దీంతోటి మనం వేరే పార్టిసిపెంట్స్‌తో పోల్చుకున్నట్లయితే మంచి ఎడ్జ్ ఉండడానికి అవకాశం వస్తది. ఇక్కడ చూసినట్లయితే మీకు గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ ఉన్నాయి గదా! ఇవి అన్ని మూవింగ్ యావరేజెస్ లాగా కాకుండా జనరల్‌గా మీకు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్న మూవింగ్ యావరేజెస్ ఏంటంటే లాగింగ్ ఉంటాయి. అంటే మూవింగ్ యావరేజెస్‌లో మూవ్‌మెంట్ జరగడానికి ముందుగా ఫస్ట్ ప్రైస్‌లో మూవ్‌మెంట్ జరిగిన తర్వాతనే మూవింగ్ యావరేజెస్ జరుగుతది. ఈ మూవింగ్ యావరేజెస్ ఏంటి అంటే మనవి ప్రీవియస్ డాటాని బేస్ చేసుకొని ఫ్యూచర్‌కి ప్రొజెక్ట్ చేయడం జరుగుతది కాబట్టి మూవింగ్ యావరేజెస్‌ని లీడింగ్ కింద మార్చడం జరుగుతది. సో, మార్కెట్‌లో మూవ్‌మెంట్ రావడానికి ముందే మనం కొంచెం ఎస్టిమేషన్ జేయడం జరుగుతది.